పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యానికి శక్తివంతమైన పునాది. ఇది కేవలం పరిపాలనా యంత్రాంగమే కాదు, దేశపు సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి ప్రాథమిక బలం. గ్రామ స్వయం పాలన బలపడితే దేశ ప్రజాస్వామ్యం బలపడుతుంది. గ్రామాలు ప్రగతి పథంలో నడిచినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. కీలక సంస్కరణలతో పాటు పలు రకాల పథకాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో 5 అవార్డులు గెలుచుకొని దేశంలో మార్క్ క్రియేట్ చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రత్యేక కథనం. పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ నిర్మాణంలో కీలక బలమైన మూలస్తంభంగా నిలుస్తోంది. అభివృద్ధి లేని గ్రామం వెనుకబడిన దేశానికి ప్రతీక అయితే, అభివృద్ధి చెందిన గ్రామం పురోగమించే దేశానికి దిశను చూపే దివిటిలా ఉంది. స్థానిక స్వయం పాలన బలపడి ప్రతి గ్రామంలో సమానత్వం, పారదర్శకత, బాధ్యత అనే విలువలు మరింత పాతుకుపోతే భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి వెలుగునిచ్చే ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామాల్లో స్వావలంబన పెరిగి యువత భాగస్వామ్యం విస్తరించి మహిళా నాయకత్వం బలపడితే గ్రామ స్వరాజ్యం కేవలం సిద్ధాంతం కాదు, శాశ్వత సత్యంగా మారుతుంది. ఈ భావన ఆవిష్కరించే శక్తి పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఉండడం దానిని భారత జాతి పునర్నిర్మాణానికి అత్యంత విశ్వసనీయ పునాదిగా నిలబెడుతుంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ శాఖ పగ్గాలు చేపట్టాక సమర్థులైన అధికారులు, సిబ్బందితో సత్ఫలితాలు సాధిస్తూ కేంద్ర ప్రయోజిత పథకాలు రాబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం 5 జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. 10 అంశాల్లో ఈ శాఖ ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, ప్రణాళికాబద్ధ అభివృద్ధిని అమలు చేయడంలో రాష్ట్రం విశేష పురోగతి సాధించింది. ముఖ్యంగా గతంలో ఇదే విభాగంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మొదటి స్థానానికి ఎదగడం గమనార్హం. రెండు 2025-2026 సంవత్సరానికి సంబంధించి 2 కేటగిరీల కింద ఆంధ్ర రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి. స్థానికంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేస్తున్న 5 పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా కూడా పలు గ్రామ పంచాయతీలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. మహిళా స్నేహపూర్వక పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి మొదటి ర్యాంకు, పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు కేటగిరీలో కడప జిల్లా కాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంకు, ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం మండలం దేశవ్యాప్తంగా 3వ ఉత్తమ మండలంగా ఎంపిక కావడం మరో విశేషం. అదేవిధంగా తక్కువ ఖర్చుతో వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించే జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో కూడా రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. ఈ పంచాయతీలకు 4.75 కోట్ల నగదు బహుమతి కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ ప్రజల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి వారి చేతుల్లోనే అభివృద్ధి శక్తిని ఉంచుతుంది. గ్రామస్తులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే స్థితికి చేరడమే నిజమైన స్వరాజ్యానికి తొలి అడుగు అవుతుంది. ప్రతి గ్రామం ఆత్మ నిర్భరత దిశగా ప్రయాణించి పౌరుల భాగస్వామ్యంతో ముందుకు సాగితే భారతదేశం సామాజిక, ఆర్థిక రంగాలలో అప్రతిహతమైన పురోగతిని సాధిస్తుంది. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం బలపడితే జాతీయ జీవితంలో సమగ్రత, సమతాభావం, శాంతి వాతావరణం మరింత విస్తరిస్తాయి. ఈ విధంగా పంచాయతీరాజ్ మార్గం గ్రామ స్వరాజ్యాన్ని మాత్రమే కాదు, భారత జాతి భవిష్యత్తును కూడా స్థిరతతో ముందుకు నడిపే శక్తిగా నిలుస్తుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 13,265 పంచాయతీల్లో ఒకే రోజు 2024 ఆగస్టు 23న గ్రామ సభలు నిర్వహించడం ద్వారా పంచాయతీరాజ్ శాఖ చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమం వరల్డ్ రికార్డ్ యూనియన్లో స్థానం దక్కించుకుంది. పంచాయతీలకు గతంలో స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహించుకోవాలంటే ఆదాయాన్ని బట్టి 100 రూపాయలు మాత్రమే వ్యయం చేసుకునే అవకాశం ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆ వ్యయాన్ని 10,000 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చే వరకు పంచాయతీల్లో పన్నుల వ్యవస్థ అడ్డగోలుగా ఉండేది. పన్నుల వసూలు కూడా పారదర్శకంగా ఉండేది కాదు. వసూలు చేసిన మొత్తం పంచాయతీల ఖాతాల్లో జమయ్యేవి కావు. కొన్ని చోట్ల బోగస్ బిల్లు బుక్లు ప్రింట్ చేసి స్వాహా చేసేవారు. దీంతో పంచాయతీల ఆదాయం పడిపోయింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు శిక్షణకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అమలును గత ప్రభుత్వం అట్టకెక్కించింది. ఒక్క ప్రజా ప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో అప్పట్లో రాష్ట్రానికి కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు. నాడు ఆర్జీఎస్ఏ అమల్లో ఆంధ్ర 24వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ శాఖ అధికారుల నిరంతర కృషితో మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. గ్రామీణుల ఇళ్లలో పనికిరాని వేస్ట్ ను సంపదగా మార్చుకునేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛ రథం పేరుతో చేపట్టిన వినూత్న ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది. 434 స్వచ్ఛ వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. జిల్లాలో పాలనను బలోపేతం చేసేందుకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే పంచాయతీరాజ్ వ్యవస్థలకు కూటమి ప్రభుత్వం పదును పెట్టింది. పూర్వ బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు తరహాలో ఇప్పుడు డివిజన్ స్థాయిలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకొచ్చింది. అటు కలెక్టర్ కు జవాబుదారీగా ఉన్న డీడీఓలు డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు రథసారథులుగా నిలుస్తున్నారు. వైసీపీ హయాంలో నిధుల్లేక నీరసించిన పంచాయతీలకు కూటమి సర్కారు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చింది.